హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఏ విధంగా తెలుసుకోబోతున్నామంటే, ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ గారి ఇమేజ్ను తీసుకుంటూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. డెఫినేషన్: దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ డైలీ వర్క్స్, జనరల్ వర్క్స్, habitual actions, universal or eternal truths, future certain actions, historical events. రోజు చేసే పనులను, సాధారణ పనులను, అలవాటుగా చేసే పనులను, విశ్వ లేదా నగ్న సత్యాలను, భవిష్యత్తులో నిర్ణయించబడిన పనులు, చారిత్రాత్మక సంఘటనలను తెలియజేయడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 గా ఉంటుంది. ఈ టేబుల్ గనక మనం బాగా గమనించినట్లయితే, మొదటగా సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ను తీసుకోవడం జరిగింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ను తీసుకోవడం జరిగింది, తర్వాత వర్బ్ను తీసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే నీవు, దే అంటే వారు. వీటిని ప్లూరల్స్ అంటాము. వీటికి ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతామంటే ఐ, వి, యు, దే. ఈ ప్లూరల్స్ అయినటువంటి వీటికి డూ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. హీ, షీ, ఇట్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. సింగులర్స్ అయినటువంటి వీటికి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బేస్ ఫామ్ లేదా V1 గా ఉంటుంది. డెఫినేషన్: దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ డైలీ వర్క్స్, జనరల్ వర్క్స్, habitual actions, universal or eternal truths, future certain actions, historical events. రోజు చేసే పనులను, సాధారణ పనులను, అలవాటుగా చేసే పనులను, విశ్వ లేదా నగ్న సత్యాలను, భవిష్యత్తులో నిర్ణయించబడిన పనులు, చారిత్రాత్మక సంఘటనలను తెలియజేయడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 గా ఉంటుంది. ఈ టేబుల్ గనక మనం బాగా గమనించినట్లయితే, మొదటగా సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ను తీసుకోవడం జరిగింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ను తీసుకోవడం జరిగింది, తర్వాత వర్బ్ను తీసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే నీవు, దే అంటే వారు. వీటిని ప్లూరల్స్ అంటాము. వీటికి ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతామంటే ఐ, వి, యు, దే. ఈ ప్లూరల్స్ అయినటువంటి వీటికి డూ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. హీ, షీ, ఇట్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. సింగులర్స్ అయినటువంటి వీటికి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బేస్ ఫామ్ లేదా V1 గా ఉంటుంది. కీవర్డ్స్. కీవర్డ్స్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్స్ అనేటివి ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటాయి అంటే, స్పోకెన్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ ఒక వాక్యం అనేది ఏ టెన్స్లో ఉంది అని తెలుసుకోవాలి అంటే ముందుగా మనకు తప్పక ఈ కీవర్డ్స్ అనేటివి తెలిసి ఉండాలి. ఒకవేళ ఈ కీవర్డ్స్ కన్నా మనకు బాగా తెలిసి ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని చూసిన వెంటనే మనం
ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఈజీగా గుర్తుపడతాం. కాబట్టి అంతటి ప్రాధాన్యత ఈ కీవర్డ్స్ అనేటివి కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్: డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, మోస్ట్లీ, సమ్టైమ్స్, ఆల్వేస్, ఆఫెన్, యూజువల్లీ, సెల్డమ్, నెవర్, రేర్లీ, ఆన్ మండే, ఎవరీ, జనరల్లీ, హార్డ్లీ, ఎవర్, నార్మల్లీ, ఎక్సెట్రా. కీవర్డ్స్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్స్ అనేటివి ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటాయి అంటే, స్పోకెన్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ ఒక వాక్యం అనేది ఏ టెన్స్లో ఉంది అని తెలుసుకోవాలి అంటే ముందుగా మనకు తప్పక ఈ కీవర్డ్స్ అనేటివి తెలిసి ఉండాలి. ఒకవేళ ఈ కీవర్డ్స్ కన్నా మనకు బాగా తెలిసి ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని చూసిన వెంటనే మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఈజీగా గుర్తుపడతాం. కాబట్టి అంతటి ప్రాధాన్యత ఈ కీవర్డ్స్ అనేటివి కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్: డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, మోస్ట్లీ, సమ్టైమ్స్, ఆల్వేస్, ఆఫెన్, యూజువల్లీ, సెల్డమ్, నెవర్, రేర్లీ, ఆన్ మండే, ఎవరీ, జనరల్లీ, హార్డ్లీ, ఎవర్, నార్మల్లీ, ఎక్సెట్రా. మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు ఎక్స్ప్రెస్ ఏ ప్రోవర్బ్, సామెతను చెబుతున్నప్పుడు, ఇన్ సమ్ కండిషనల్ క్లాజెస్, కండిషనల్ క్లాజును చెబుతున్నప్పుడు, ఇన్ సమ్ ఆఫ్ టైమ్ కండిషనల్ క్లాజెస్, టైమ్ క్లాజును చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఆల్వేస్ హ్యాపెన్స్, ఎప్పుడూ చేసే పనిని చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్, అలవాటుగా చేసే పనిని చెబుతున్నప్పుడు. మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు ఎక్స్ప్రెస్ ఏ ప్రోవర్బ్, సామెతను చెబుతున్నప్పుడు, ఇన్ సమ్ కండిషనల్ క్లాజెస్, కండిషనల్ క్లాజును చెబుతున్నప్పుడు, ఇన్ సమ్ ఆఫ్ టైమ్ కండిషనల్ క్లాజెస్, టైమ్ క్లాజును చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఆల్వేస్ హ్యాపెన్స్, ఎప్పుడూ చేసే పనిని చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్, అలవాటుగా చేసే పనిని చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ఏ యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యాన్ని చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ఏ ప్రజెంట్ సిచ్యుయేషన్, ప్రస్తుత పరిస్థితిని చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ద సేయింగ్ ఆఫ్ ఏ గ్రేట్ పర్సన్, పెద్దలు చెప్పిన సూక్తిని చెప్తున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ఏ డ్రామాటిక్ మేనర్, చారిత్రక సంఘటనను నాటకీయంగా చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ఏ ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్, భవిష్యత్తులో చేయుటకు నిర్ణయించుకున్న పనిని చెబుతున్నప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ ఏ యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యాన్ని చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ఏ ప్రజెంట్ సిచ్యుయేషన్, ప్రస్తుత పరిస్థితిని చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ద సేయింగ్ ఆఫ్ ఏ గ్రేట్ పర్సన్, పెద్దలు చెప్పిన సూక్తిని చెప్తున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ఏ డ్రామాటిక్ మేనర్, చారిత్రక సంఘటనను నాటకీయంగా చెబుతున్నప్పుడు, టు ఎక్స్ప్రెస్ ఏ ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్, భవిష్యత్తులో చేయుటకు నిర్ణయించుకున్న పనిని చెబుతున్నప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాము. పాజిటివ్ సెంటెన్స్. టు ఫార్మ్ ఏ పాజిటివ్ సెంటెన్స్, ద సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ప్లస్ ఏ వర్బ్ ఇన్ బేస్ ఫార్మ్ షుడ్ బి యూజ్డ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ను రాసేటప్పుడు ఐ, వి, యు, దే వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్. పాజిటివ్ సెంటెన్స్.
To form a positive sentence, the subject I, we, you, they plus a verb in base form should be used. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ను రాసేటప్పుడు ఐ, వి, యు, దే వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్లోనే ఉండాలి. ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్. ఈ, షీ, ఇట్. When the subject is the third person singular, he, she, it, the verb in base form should be added with s or es. సింగులర్స్ అయినటువంటి he, she, it ను ఉపయోగించి చెప్పేటప్పుడు తర్వాత వర్బుకు ఎస్ గాని es గాని చేర్చాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే she plays cricket. he, she, it. When the subject is the third person singular, he, she, it, the verb in base form should be added with s or es. సింగులర్స్ అయినటువంటి he, she, it ను ఉపయోగించి చెప్పేటప్పుడు తర్వాత వర్బుకు ఎస్ గాని es గాని చేర్చాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే she plays cricket. Do, does. To give emphasis, the helping verb do, does should be placed after the subject and the verb in base form should not be added with s or es. సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వర్బ్ డూ డస్ ను ఉపయోగించి చెప్పేటప్పుడు తర్వాత వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చరాదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ డూ ప్లే క్రికెట్. డూ, డస్. టు గివ్ ఎంఫసిస్, ద హెల్పింగ్ వర్బ్ డూ డస్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఇన్ బేస్ ఫార్మ్ షుడ్ నాట్ బి యాడెడ్ విత్ ఎస్ ఆర్ ఈఎస్. సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వర్బ్ డూ డస్ ను ఉపయోగించి చెప్పేటప్పుడు తర్వాత వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చరాదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ డూ ప్లే క్రికెట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. టు ఫార్మ్ an interrogative sentence, the helping verb do does should be placed before the subject. హెల్పింగ్ వర్బ్ అయినటువంటి డూ డస్ ను సబ్జెక్టు ముందుగా ఉంచినట్లయితే మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డు ఐ ప్లే క్రికెట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. టు ఫార్మ్ an interrogative sentence, the helping verb do does should be placed before the subject. హెల్పింగ్ వర్బ్ అయినటువంటి డూ డస్ ను సబ్జెక్టు ముందుగా ఉంచినట్లయితే మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డు ఐ ప్లే క్రికెట్. నెగటివ్ సెంటెన్స్. టు ఫార్మ్ ఏ నెగటివ్ సెంటెన్స్, నాట్ షుడ్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్ డూ డస్. హెల్పింగ్ వర్బ్ డూ డస్ తర్వాత నాట్ చేర్చినట్లయితే మనకు నెగటివ్ సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ డు నాట్ ప్లే క్రికెట్ లేదా ఐ డోంట్ ప్లే క్రికెట్. నెగటివ్ సెంటెన్స్. టు ఫార్మ్ ఏ నెగటివ్ సెంటెన్స్, నాట్ షుడ్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్ డూ డస్. హెల్పింగ్ వర్బ్ డూ డస్ తర్వాత నాట్ చేర్చినట్లయితే మనకు నెగటివ్ సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ డు నాట్ ప్లే క్రికెట్ లేదా ఐ డోంట్ ప్లే క్రికెట్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. టు ఫార్మ్ ఏ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ద హెల్పింగ్ వర్బ్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అండ్ ఏ వర్బ్ ఇన్ బేస్ ఫార్మ్ షుడ్ బి యూజ్డ్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే హెల్పింగ్ వర్బ్ డూ డస్ తర్వాత సబ్జెక్టు తర్వాత నాటు తర్వాత వర్బు బేస్ ఫామ్లో ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డు ఐ నాట్ ప్లే క్రికెట్ లేదా డోంట్ ఐ ప్లే క్రికెట్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. టు ఫార్మ్ ఏ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ద హెల్పింగ్ వర్బ్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అండ్ ఏ వర్బ్ ఇన్ బేస్ ఫార్మ్ షుడ్ బి యూజ్డ్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే హెల్పింగ్ వర్బ్ డూ డస్ తర్వాత సబ్జెక్టు తర్వాత నాటు తర్వాత వర్బు బేస్ ఫామ్లో ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డు ఐ నాట్ ప్లే క్రికెట్ లేదా డోంట్ ఐ ప్లే క్రికెట్. ఇంతవరకు మనం పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఏర్పడతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ను చూద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను.
దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే? నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే? నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే? నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే? నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. మేము ప్రతిదినము వార్తాపత్రిక చదువుతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డు వీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ? మేము ప్రతిదినం వార్తాపత్రిక చదువుతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. మేము ప్రతిదినము వార్తాపత్రిక చదవము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ వీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ? మేము ప్రతిదినం వార్తాపత్రిక చదవమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. మేము ప్రతిదినము వార్తాపత్రిక చదువుతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డు వీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ? మేము ప్రతిదినం వార్తాపత్రిక చదువుతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. మేము ప్రతిదినము వార్తాపత్రిక చదవము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ వీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ? మేము ప్రతిదినం వార్తాపత్రిక చదవమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు అచీవ్ ద గవర్నమెంట్ జాబ్. నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ యూ అచీవ్ ద గవర్నమెంట్ జాబ్? నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ డోంట్ అచీవ్ ద గవర్నమెంట్ జాబ్. నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధించవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ యూ అచీవ్ ద గవర్నమెంట్ జాబ్? నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధించవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు అచీవ్ ద గవర్నమెంట్ జాబ్. నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ యూ అచీవ్ ద గవర్నమెంట్ జాబ్? నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ డోంట్ అచీవ్ ద గవర్నమెంట్ జాబ్. నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధించవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ యూ అచీవ్ ద గవర్నమెంట్ జాబ్? నీవు ప్రభుత్వ ఉద్యోగం సాధించవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే. వారు ప్రతి ఆదివారం మాంసాహారం తింటారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ దే ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే? వారు ప్రతి ఆదివారం మాంసాహారం తింటారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే డోంట్ ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే. వారు ప్రతి ఆదివారం మాంసాహారం తినరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ దే ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే? వారు ప్రతి ఆదివారం మాంసాహారం తినరా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే. వారు ప్రతి ఆదివారం మాంసాహారం తింటారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ దే ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే? వారు ప్రతి ఆదివారం మాంసాహారం తింటారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే డోంట్ ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే. వారు ప్రతి ఆదివారం మాంసాహారం తినరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ దే ఈట్ నాన్ వెజ్ ఎవరీ సండే? వారు ప్రతి ఆదివారం మాంసాహారం తినరా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వాచెస్ టీవీ రెగ్యులర్లీ. అతడు క్రమం తప్పకుండా టీవీ చూస్తాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ వాచ్ టీవీ రెగ్యులర్లీ? అతడు క్రమం తప్పకుండా టీవీ చూస్తాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డజంట్ వాచ్ టీవీ రెగ్యులర్లీ. అతడు క్రమం తప్పకుండా టీవీ చూడడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డజంట్ హీ వాచ్ టీవీ రెగ్యులర్లీ? అతడు క్రమం తప్పకుండా టీవీ చూడడా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వాచెస్ టీవీ రెగ్యులర్లీ. అతడు క్రమం తప్పకుండా టీవీ చూస్తాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ వాచ్ టీవీ రెగ్యులర్లీ? అతడు క్రమం తప్పకుండా టీవీ చూస్తాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డజంట్ వాచ్ టీవీ రెగ్యులర్లీ.
అతడు క్రమం తప్పకుండా టీవీ చూడడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డజంట్ హీ వాచ్ టీవీ రెగ్యులర్లీ? అతడు క్రమం తప్పకుండా టీవీ చూడడా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ సింగ్స్ సాంగ్స్ వెల్. ఆమె పాటలు బాగా పాడుతుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ షీ సింగ్ సాంగ్స్ వెల్? ఆమె పాటలు బాగా పాడుతుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ డజంట్ సింగ్ సాంగ్స్ వెల్. ఆమె పాటలు బాగా పాడదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డజంట్ షీ సింగ్ సాంగ్స్ వెల్? ఆమె పాటలు బాగా పాడదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ సింగ్స్ సాంగ్స్ వెల్. ఆమె పాటలు బాగా పాడుతుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ షీ సింగ్ సాంగ్స్ వెల్? ఆమె పాటలు బాగా పాడుతుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ డజంట్ సింగ్ సాంగ్స్ వెల్. ఆమె పాటలు బాగా పాడదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డజంట్ షీ సింగ్ సాంగ్స్ వెల్? ఆమె పాటలు బాగా పాడదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.